చెప్పండి. కామ్రేడ్స్, మేము ఇప్పటిదాకా కోలాటం ఆడామంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా దగ్గరికి వచ్చే 3 to 6 years పిల్లలకి ఆట పాటల విద్యా బోధనతోనే మేము పెద్దవాళ్ళని చేస్తున్నాము. వాళ్ళకి 6 సంవత్సరాల దాకా మేము వాళ్ళ సేవలు చేసి పెద్ద స్కూల్కి పంపిస్తూ ఉన్నాము. అయినప్పటికీ మాకు గవర్నమెంట్ గుర్తించట్లేదు కదా. చర్చల పేరుతో 4 సార్లు పిలిచి అవమానపరిచింది మా నాయకులకి. మేము ఇదే చెప్తా ఉన్నాము. సచివాలయం స్టాఫ్కైనా కానీ, ఎంఆర్ ఆఫీస్ వాళ్ళకైనా కానీ, ఎంపీడీ ఆఫీస్ వాళ్ళకైనా కానీ మా మీద పెత్తనం చేస్తే రేపు ప్రొద్దునైనా సరే మేము డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ మీద మేము ఫర్దర్ స్టెప్ తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ప్రభుత్వానికి ఏం చెప్తా ఉన్నామంటే కనీస వేతనం అడుగుతూ ఉన్నాము. కనీస వేతనం 26,000 ఇమ్మని అడుగుతా ఉన్నాము. పక్క రాష్ట్రంలోని ఇస్తూ ఉన్నారు, మాకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తూ ఉన్నాము. ఓటైనాకైతే మేము ఉన్నాం, కానీ మీకు గెలిపించుకోవడానికి ఈరోజు సీటు మీరు తీసుకున్నారంటే కేవలం అంగన్వాడీలో ఎన్నెన్ని ఓట్లు వేయించారో మీకు తెలుసు. ఎందుకంటే మా దాంట్లో మా భర్తలు కానీ, మా పిల్లలు కానీ అందరూ కూడా అందులో సభ్యత్వం పొంది ఆ పార్టీ వెనుకలు తిరిగి శ్రమ పడ్డ వాళ్ళు ఉన్నారు. ఈరోజు అంగన్వాడీ అంటే చులకనగా ఉంది. మీరేమో తాడేపల్లిగూడెంలోనే మీరు నివసిస్తూ ఉన్నారు, మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. రోజా గారికి అయితే బ్యాటింగ్ నేర్పిస్తూ ఉన్నారు. ఈ 3 నెలల్లోనే మేము అంగన్వాడీలో అంతా మీకు బ్యాటింగ్ బౌలింగ్ అంకితం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రాజెక్ట్ లీడర్ రాణి, గంగవరం మండలం. ఇలాగే
ఇంత పైకి వచ్చాను.